గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈరోజు వైనస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పెళ్లి కొరకు ఎదురు చూసే వారికి దేవుడు ఇస్తున్న ప్రామిస్. దేవుడు మరి మీరు ఎంతగానో వెయిట్ చేసి దేవా ఎప్పుడు అనుకుంటున్నారా, మీకు ఇస్తున్న ప్రామిస్. కీర్తనలు 68:6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఒంటరిగా ఉన్నావా? భూమి మీద మనకి తోడు ఎంతో అవసరము. దేవుడు నీకు తోడును ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. అయితే నీకు కొంచెం విశ్వాసము చూపించు, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు చాలామంది నాకు చెప్తా ఉంటారు, అలసిపోయాను అక్క, ప్రపోజల్స్ చూసి అలసిపోయాను, అసలు దేవుడు నాకు మ్యారేజ్ ఉందా లేదా అసలు అని అంటూ ఉంటారు. ఒకసారి పాల్ యాంగిచో దగ్గరికి మరి ఆయన గొప్ప దైవ సేవకుడు, ఆయన సంఘంలో ఉన్న యవనస్తురాలు వెళ్ళిందంట, ప్రార్థన చేయమని కోరింది. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఇంకా అవుతుందా లేదా కూడా నాకు తెలియలేదు, ఏదో ఒకటి చెప్పండి, నా పెళ్ళి అవుతుందా జరుగుతుందా లేదా అని బాధపడుతూ అడిగింది. అప్పుడు పాల్ యాంగిచో గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి విశ్వాసంతో ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో నీకు భర్త ఎలాంటి వాడు కావాలి, ఎలాగ ఉండాలి, వీలైతే ఆయన రూపురేఖలు కూడా నువ్వు గీయవచ్చు, అపియరెన్స్ గీయవచ్చు, హైట్ చెప్పవచ్చు, ఆయన ఏం చేయాలనేది నువ్వు రాసుకొని ప్రతి దినము నువ్వు ఆ పేపర్ని పట్టుకొని ఆ పేపర్ని మీద ప్రార్థన చేయి అని చెప్పాడు. విశ్వాసంతో ప్రార్థన చేయని చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోయింది. అద్దం మీద ఆ పేపర్లో నా భర్త ఎలా ఉండాలి అదంతా విశ్వాసంతో ఆ డీటెయిల్స్ అన్నీ రాసుకుంది, ఆ బొమ్మ గీసుకుంది, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటాడు, నాకు ఇష్టం ఇలాంటి వాళ్ళు అని చెప్పి తర్వాత ఆయన స్పిరిచువల్గా ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ రాసుకొని అద్దం మీద ఆ పేపర్ని అతికిచ్చి ప్రతి దినం విశ్వాసంతో థ్యాంక్ యూ అయ్యా, నాకు ఇస్తున్న ఈ భర్తను బట్టి నీకు వందనాలు అని విశ్వాసంతో ప్రార్థన చేసింది. కొన్ని రోజుల్లోనే తను వెళ్తున్న ఆ సంఘంలో ఆమె సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఆ సండే జరుగుతున్న ఆ చిల్డ్రన్స్ సండే స్కూల్కి ఒక కొత్త టీచరు మరి వేరే చర్చ్ నుంచి అలాగే ఆ ప్రాంతంలో ఉన్న అనేకమైన సంఘం నుంచి రిట్రీట్కి రావడం జరిగింది. దాంట్లో ఒక అతను వచ్చాడు. ఆమె ఎక్కడో చూసినట్టుంది అనుకుందంట, ఆమె ఎక్కడ చూడలేదు, ఆమె గీసుకుంది బొమ్మ, సేమ్ అలాగే వచ్చాడు, దైవ సేవకుడుగా ఉన్నాడు. ఆమె ఏదైతే అనుకుందో నా భర్త ఇట్లా ఉండాలని అలాగే జరిగిందంట. ఇది కేవలం విశ్వాసంతో జరిగిన కార్యము. నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభా నాకు ఇలాంటి భర్త ఉంటే బాగుంటుంది, అయినా నీ చిత్తం జరిగించు నాయనా, బట్ ఐ బిలీవ్ నేను ఏదైతే ప్రార్థన చేస్తున్న అవసరతలన్నీ నువ్వు తీరుస్తావని, నేను అడగకముందే నాకు కావాల్సింది నువ్వు ఇస్తావని నమ్ముచున్నాను ప్రభా. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. సో నిరాశ పడకండి. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ యువర్ స్పౌస్. నీ భార్యని లేక నీ భర్తని దేవుడు దయచేస్తున్నాడు. డోంట్ వరీ, లేట్ అవుతుందా బాధపడకండి, జస్ట్ ప్రే. దేవునికి తెలుసు నీకు ఎలాంటి భర్త కావాలో, ఎలాంటి భార్య కావాలో. ఆలస్యమవుతుంది బాధపడకు, సరి అయిన సమయంలో దేవుడు అన్నీ ఇన్ హిస్ ఫుల్నెస్ ఆఫ్ టైమ్ హీ విల్ డూ ఎవ్రీథింగ్. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఏకాంగులను సంసారాలుగా చేస్తామని చెప్పాం. ఎంతోమంది ఒంటరిగా ఉన్నారు. దే ఆర్ సింగిల్ పేరెంట్స్ ఆల్సో లార్డ్. అయ్యా నాయన, సింగిల్ పేరెంట్స్గా ఉన్న వారికి కూడా నాయన తోడు అవసరం నాయన, వారికి తోడు దయచేయండి నాయన. అయ్యా నాయన, ఒంటరిగా ఉన్న వారి జీవితంలో అయ్యా నాయన వారికి మంచి పాటని దయచేయండి నాయన. సుబుద్ధి గల భార్య యెహోవా దానము నాయన, సుబుద్ధి గల భర్త కూడా ఇస్తావు నాయన. నాయన నీ బిడ్డలు ఎంత అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారో వారికి ఒక అయ్యా లైఫ్ పార్ట్నర్ దయచేసి వారిని దీవించి కుటుంబాన్ని ఏర్పాటు చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం మీకే వచ్చింది. సో మీకు ఒకవేళ మీరు పెళ్ళి అయిపోయిందంటే థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ వైఫ్, థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ హస్బెండ్. ఒకవేళ పెళ్ళి కాకపోతే ఈ వాగ్దానం మీకు వచ్చింది. ఒకవేళ పెళ్ళైనా కూడా ఎవరైనా మీ కుటుంబం పెళ్ళి కాని వారు ఉన్నట్లయితే వెయిట్ చేస్తున్నారు, ఈ వాగ్దానాన్ని వారికి సెండ్ చేయండి. ఈ వైనస్ ప్రోగ్రామ్ని షేర్ చేయండి, వీడియోని వారు వినేటట్టు చేయండి. వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తే వారి జీవితంలో కార్యాలు జరుగుతాయని నమ్ముచున్నాను. సో గో బీ అ బ్లెస్సింగ్. అండ్ ఆల్సో ఈ వాగ్దానము నీ జీవితంలో పనిచేయాలి, నా జీవితంలో జరగాలను అనుకున్నట్లయితే పెద్ద ఏమైనా అని పెట్టండి కింద భాగంలో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ మై పార్ట్నర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.